ఖుషి వచ్చే టైం అయింది. నేను అనుకున్నట్టుగా తనకి నా మీద కోపం వచ్చిందో లేక ఇప్పటిలాగే నన్ను క్షమించి వదిలేస్తుందో. బేబీ, కార్ ఎక్కినప్పటి నుంచి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమైంది బేబీ? బేబీ, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఖుషి, నాతో మాట్లాడకమ్మా. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కూల్లో నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంత ఎగతాళి చేశారో తెలుసా? నన్ను చూసి వాళ్ళందరూ నవ్వుతుంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ల నుండి నా పేరు తీసేశారు. అంత ఇన్సల్ట్ నాకెప్పుడూ జరగలేదు. నువ్వు రాకపోతే నేను కాన్ఫిడెంట్ గా పర్ఫామ్ చేయలేనని చెప్పాను కదా. నువ్వు రావాలనే డ్రెస్ కూడా నీ దగ్గరే పెట్టి వెళ్ళాను. అయినా ఎందుకు రాలేదు? మా టీచర్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు? నేను బాధపడ్డా పర్వాలేదు అనుకున్నావా? ఖుషి, ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం అక్కర్లేదు. మళ్ళీ తలనొప్పి కాలి నొప్పి వచ్చిందని చెప్తావు అంతేగా? ఎందుకు ఇలా నన్ను చీట్ చేస్తున్నావమ్మా? నీకోసం నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా? నువ్వు రాకపోయేసరికి నేను నేర్చుకున్నదంతా మర్చిపోయాను. ఒక్క లైన్ కూడా చెప్పలేకపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ నేను ప్రాక్టీస్ చేయలేదు, అందుకే డ్రెస్ తెచ్చుకోకుండా అమ్మ తీసుకొస్తుంది అని అబద్ధం చెప్పావు అని నన్ను ఏడ్పించారు. నేను ఎంతో బాగా నేర్చుకున్నాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అసలు నాకు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంతా వేస్ట్ అయిపోయింది. ఎవరు ఉన్నా లేకపోయినా నీ మీద నువ్వు నమ్మకంతో ఉండాలని చెప్పాను కదా ఖుషి. కానీ నువ్వు నా కోసమైనా వస్తావనుకున్నానమ్మా.